హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 8 సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఎక్సర్సైజ్ 8Bలో థర్డ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ find the four numbers forming a geometric progression in which the third term is greater than the first term by 9 and the second term is greater than the fourth by 18. ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చాడు? థర్డ్ టర్మ్ అంట ఎలా ఉంది? ఫస్ట్ టర్మ్ కన్నా 9 ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? A3 ఈక్వల్ టు A1 ప్లస్ 9. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎలా ఉంది? A2 ఈక్వల్ టు A4 ప్లస్ 18. ఓకేనా? గివెన్ ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ A3 ఈక్వల్ టు A1 ప్లస్ 9. అంతేనా? థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్ బై 9. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చాడు? సెకండ్ టర్మ్ A2 ఈక్వల్ టు A4 ప్లస్ 18. A1 ఇటు తీసుకురమ్మన్నా ఏమైంది? A3 మైనస్ A1 ఈక్వల్ టు 9. ఇక్కడ A2 మైనస్ A4 ఈక్వల్ టు 18. A3 అంటే AR స్క్వేర్ కదా. A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1లో n ప్లేస్లో 3 పెట్టండి. ఏమైంది? AR స్క్వేర్ మైనస్ A ఈక్వల్ టు 9. ఈ రెండిట్ల నుంచి ఏం కామన్ తీయచ్చు? ఏని కామన్ తీయచ్చా? ఆర్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. A2 మైనస్ A4. A2 అంటే ఏంటన్నా? A ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1లో n ప్లేస్లో 2 పెడితే ఏమైంది? 2 మైనస్ 1 AR అవుతుంది. AR మైనస్ A n ప్లేస్లో 4 పెడితే ఏమైంది? 4 మైనస్ 1 3. AR క్యూబ్ ఈక్వల్ టు 18. దీనిలో నుంచి AR కామన్ తీయచ్చా? 1 మైనస్ ఇక్కడ ఒక ఆర్ బయట వస్తే ఇంకెన్ని ఆర్లు ఉంటాయి? 2 ఉంటాయి. AR స్క్వేర్ ఈక్వల్ టు 18. మైనస్ని కామన్ తీయన్నా? మైనస్ని కామన్ తీస్తే మైనస్ AR. ఇది రివర్స్ అయిపోయింది కదా మైనస్ కామన్ తీసినప్పుడు. ఆర్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 18. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ 1 in 2. 1ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దో? వి గెట్ మైనస్ ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 1 వాల్యూ ఎంత? 9 కదా. ఆర్ ఇంటూ 9 ఈక్వల్ టు 18. 9 1s are 9 2s are మైనస్ ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న? 2. ఆర్ ఈక్వల్ టు ఏమైంది? ఆర్ ఈక్వల్ టు -2. -2 అనేది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1? లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు సమ్ ఎట్లా ఫార్ములాస్ మారిపోతాయి కదా. సబ్స్టిట్యూట్ ఆర్ ఈక్వల్ టు -2 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దో? ఏ ఇంటూ -2 హోల్ స్క్వేర్ ఎంతనా? 4 కదా. 4 మైనస్ 1 ఈక్వల్ టు 9. 3a ఈక్వల్ టు 9. 3 1s are 3 2s are a ఈక్వల్ టు ఎంతనా? 3 3s are a ఈక్వల్ టు 3. ఏమన్నాడు? మనకు ఫస్ట్ 4 టర్మ్స్ అన్నారు. దేర్ ఫోర్ ఫస్ట్ 4 టర్మ్స్ ఏమవుతాయి? AR AR స్క్వేర్ AR క్యూబ్. సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఏ వాల్యూ ఎంత? 3. 3 ఇంటూ ఆర్ వాల్యూ -2. నెక్స్ట్ ఏ వాల్యూ 3 ఆర్ -2 హోల్ స్క్వేర్ ఎంత? 4 కదా. నెక్స్ట్ ఏ వాల్యూ 3 -2 హోల్ క్యూబ్ ఏమైద్ది? -8 అవుద్ది. 3, -6, -12, -24 ఇవే రిక్వైర్డ్ 4 నెంబర్స్. అర్థమైందా?
థర్డ్ రోమ్లో సెకండ్ వన్ మా ఇఫ్ ద pth and qth and rth terms of a GP are a, b and c respectively ప్రూవ్ దాట్ ఈ వాల్యూ ఈక్వల్ టు 1 అని చూపించాలి. నేను ఏమనుకుంటున్నాను, మనకి ఏబీసీ అండ్ స్మాల్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టర్మ్ని క్యాపిటల్ ఏగా తీసుకుంటున్నాను, కామన్ రేషియోని క్యాపిటల్ ఆర్గా తీసుకుంటున్నాం. గివెన్ ఏమి ఇచ్చాను నాన్న, గివెన్ పీత్ టర్మ్ అంటే ఏపీ తీసుకోవచ్చా, ఏ సఫిక్స్ పి, ఏపీ ఈక్వల్ టు ఏంటి ఏ ఇచ్చారు. నెక్స్ట్ బీపీ బీక్యూనా ఏపీ సారీ. నెక్స్ట్ క్యూత్ టర్మ్ అంటే ఏక్యూ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు బి. నెక్స్ట్ ఏఆర్ ఈక్వల్ టు సి. ఏపీ అంటే ఏంటి ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1 అంతేనా. ఏ ఇంటూ ఏ వాల్యూ ఎంత ఏ, ఆర్ వాల్యూ ఆర్, n-1 ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ పి, p-1 ఈక్వల్ టు ఎంత ఏ. ఇది చెప్పండి. ఏక్యూ అంటే మామూలుగా సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అంటే ఏం రాస్తాం, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n-1. ఎన్ ప్లేస్లో అక్కడ ఏ టర్మ్ కావాలో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత క్యూ, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ q-1 ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏఆర్ ఈక్వల్ టు ఏంటి ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ r-1 స్మాల్ ఆర్ -1 ఈక్వల్ టు ఎంత సి. టేక్ ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను ఎల్హెచ్ఎస్ ఏ ఇంటూ క్యూ పవర్ q-r ఇంటూ బి పవర్ r-p ఇంటూ సి పవర్ p-q. ఏబిసి వాల్యూస్ ఇటు ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత ఏ ఇంటూ ఆర్ పవర్ p-1 హోల్ పవర్ q-r. బి వాల్యూ ఏంటన్నా ఏ ఇంటూ ఆర్ పవర్ q-1 పవర్లో ఏముంది r-p. నెక్స్ట్ సి వాల్యూ ఎంత సి వాల్యూ ఏ ఇంటూ ఆర్ పవర్ r-1 హోల్ పవర్ ఆఫ్ p-q. పవర్స్ని మల్టిప్లై చేయండి నాన్న. ఏ పవర్ q-r ఏబి హోల్ పవర్ ఆఫ్ n అంటే ఏం రాస్తాం, ఏ పవర్ ఆఫ్ n ఇంటూ బి పవర్ ఆఫ్ n రాసుకుంటాం కదా. అలా ఏ పవర్ ఆఫ్ q-r ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ p-1 ఇంటూ q-r ఇంటూ ఏ పవర్ r-p ఇంటూ క్యాపిటల్ ఆర్ పవర్ ఆఫ్ q-1 ఇంటూ r-p. నెక్స్ట్ ఏ పవర్ p-q ఇంటూ ఆర్ పవర్ r-1 ఇంటూ p-q. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఏ పవర్ ఆఫ్ p అంటే ఏం రాస్తాం, ఏ పవర్ m ప్లస్ n ప్లస్ p రాసుకుంటాం కదా. ఇప్పుడు ఏ పవర్లో ఏమున్నా వీటన్నిటిని యాడ్ చేయండి అన్న. ఏ పవర్ q-r ప్లస్ r-p ప్లస్ p-q ఇంటూ వీటిని మల్టిప్లై చేసి రాసుకోండి ఒకేసారి. ఆర్ పవర్ p ఇంటూ q pq మైనస్ p ఇంటూ r pr మైనస్ q ప్లస్ r. మళ్ళీ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి, ఈ టూ వాల్యూస్ని. q ఇంటూ r qr, q ఇంటూ మైనస్ p మైనస్ pq మైనస్ r ప్లస్ p. ఇంకా ఏంది పవర్లో ఆర్ పవర్ ఆఫ్ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి కదా. ఆర్ ఇంటూ p, ఇది ఇక్కడ రాస్తున్నా, ఆర్ ఇంటూ p rp మైనస్ rq మైనస్ p ప్లస్ q. ఇది చూడండి మైనస్ q ప్లస్ q మైనస్ r ప్లస్ r మైనస్ p ప్లస్ p క్యాన్సిల్ అయిపోతే ఇది ఏ పవర్ ఆఫ్ 0. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా, ప్లస్ pq మైనస్ pq మైనస్ pr మైనస్ pr ప్లస్ pr మైనస్ q ప్లస్ q
మైనస్ పి ప్లస్ పి మైనస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ క్యూఆర్ మైనస్ క్యూఆర్ ఏమైంది ఆర్ పవర్ 0. ఏ పవర్ ఆఫ్ 0 ఏంటి ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఎంత 1 1 ఇంటూ 1 1 అవుతుంది అంతేనా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అదే కదా చూపించమన్నాడు. ఫస్ట్ రోమన్ థర్డ్ రోమన్లో థర్డ్ వన్ అన్న if the first and nth term of a GP are A and B respectively and P is the product of n the terms, prove that P square equal to AB whole power of n అని ఇచ్చారు. చూడండి గివెన్ ఏమేమి ఇచ్చారో రాస్తాం. గివెన్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఏ కదా ఏ. nth టర్మ్ ఏమి ఇచ్చారు నాన్న nth టర్మ్ ఈక్వల్ టు బి ఇచ్చారు. nth టర్మ్ అంటే ఫార్ములా ఏంటి జీపీలో ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1 వాల్యూ ఎంత బి. ఇది పక్కన పెట్టుకోండి అంతే కదా nth టర్మ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు నాన్న కండిషను పి ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ద టర్మ్స్ ప్రూవ్ దట్ అన్నారు. పి ఈజ్ ద ప్రోడక్ట్ పి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ జీపీ ఏమైంది టర్మ్స్ ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ క్యూబ్ ఇంటూ ఆన్సో ఆన్ ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ 1. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఆన్సో ఆన్ ఏ అంటే n టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఏం రాయొచ్చు ఏలు ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఇంకేమున్నానా ఆర్ పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏం రాయొచ్చు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ ఏముంది ఆర్ పవర్ n మైనస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఏదో ఒకటి అనుకోండి. టేక్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ n మైనస్ 1 ఇది తీసుకొని సాల్వ్ చేద్దాం. ఏ వాల్యూ ఎంతనన్నా ఇక్కడ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ 2 మైనస్ 1 t2 మైనస్ t1 t3 మైనస్ t2 డిఫరెన్స్ ఎంత 1. n వాల్యూ ఎంత n మైనస్ 1. ఎస్ఎన్ ఫార్ములా ఏంటి ఏపీకి ఎస్ఎన్ ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n/2 n వాల్యూ ఎంత n మైనస్ 1/2 ఇంటూ 2a ప్లస్ n వాల్యూ n మైనస్ 1 ఆల్రెడీ ఫార్ములాలో -1 ఉంది కదా ఇంటూ డి. దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది నాన్న n మైనస్ 1/2 2 ఇంటూ 1 2 ప్లస్ n -1 -2 ఏమైంది -2 + 2 క్యాన్సిల్ అయిపోతే ఎస్ఎన్ వాల్యూ ఎంత n ఇంటూ n మైనస్ 1/2. ఈ వాల్యూని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి ఏమైంది దేర్ఫోర్ p ఈక్వల్ టు ఏమైంది ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి పవర్లో ఆర్ పవర్లో. దేర్ఫోర్ p ఈక్వల్ టు ఏమైంది p ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్ n అని వచ్చింది n ఇంటూ n మైనస్ 1/2 అంతేనా. ఇప్పుడు పీ స్క్వేర్ చేయండి ఏమైద్దు పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n ఇంటూ n మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమైద్ది ఏ పవర్ ఆఫ్ n హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ n ఇంటూ n మైనస్ 1/2 ఇంటూ 2 క్యాన్సల్. ఇది నేను రాయొచ్చు ఏ పవర్ ఆఫ్ n హోల్ స్క్వేర్ ఇంటూ ఇంకేం మిగిలిందన్నా ఆర్ పవర్ ఆఫ్ n ఇంటూ n మైనస్ 1. ఇప్పుడు రెండింటినీ కలిపి ఏం రాయొచ్చు ఒకసారి చూడండి ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n రాయొచ్చా nని పవర్లో రాసుకున్నాం రాయచ్చా రాయకూడదా.
ఇప్పుడు ఏమైంది నాన్న, ఏ స్క్వేర్ని ఏం రాయొచ్చు, ఏ ఇంటూ ఏ రాయొచ్చు కదా. ఏ ఇంటూ ఏ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వాల్యూ ఎంత టర్మ్ కదా, బి కదా, మనకి ఇచ్చిన కండిషన్లో బీనే కదా. ఏమైద్ది, ఏ ఇంటూ ఈ వాల్యూ ఏమి ఇచ్చారు, బి హోల్ పవర్ ఆఫ్ ఎన్. చూడండి ఒకసారి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 వాల్యూ ఎంత, బి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం పెడతాం, బి పెడతాం. అదే కదా చూపించమన్నాడు. పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. Third Roman fourth one, show that the ratio of the sum of first n terms of a GP to the sum of terms from n plus 1th to 2nth term is 1/r2n అని చూపించమన్నాడు. చూడండి నాన్న, ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే కొంచెం ఇది చూడండి. 1 + 2 + 4 + 8 ఇవి n టర్మ్స్ అనుకున్నాం. ఇదేంటి, n టర్మ్స్. ఈ సమ్ ఎంతనా, 8 + 2 10 14 15. దీని యొక్క సమ్ ఎంత, 15. నెక్స్ట్ 4 టర్మ్స్ చూద్దాం. దీని తర్వాత ఏమొచ్చి డబులే కదా అయింది. 1కి డబుల్ 2, 2కి డబుల్ 4, 4కి డబుల్ 8, 8కి డబుల్ 16, 16కి డబుల్ 32, 32కి డబుల్ 64, 64కి డబుల్ 128. ఇది జీపీలోనే ఉంది. వీటి యొక్క సమ్ ఎంత, 120 to 40. ఇదేంటి, 2n టర్మ్స్. 2n టర్మ్స్. ఇప్పుడు టోటల్ ఎంతనన్నా 240 + 15 ఎంత, 255. అంతేనా. ఇప్పుడు మనకేం కావాలి, ఈ వాల్యూ కావాలి అంటే దీంట్లో నుంచి ఈ వాల్యూని తీసేస్తే ఇది వస్తుంది కదా. 255 - 15 ఏమైంది, 240. అంటే S2n మైనస్ ఇదేంటి n టర్మ్స్ కదా, Sn ఈక్వల్ టు ఏమైంది, 240. ఇది గుర్తుపెట్టుకోండి కండిషన్. S2n - Sn ఈక్వల్ టు ఆన్సర్ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇన్ జీపీ ఎలా రాస్తాం, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n terms in GP. Sn equal to ఏంటన్నా, Sn equal to a into r power of n minus 1 by r minus 1. ఇక్కడ ఏమిచ్చాడు, దీని నుంచి దీనికి ఈ వాల్యూని చూపించమన్నాడు. అంటే Sn by S2n minus Sn. S2n వాల్యూ, Sn వాల్యూ ఎంత, a into r power of n minus 1 by r minus 1. డినామినేటర్ వాల్యూ S2n. n ప్లేస్లో ఏం పెట్టాలి, 2n పెట్టాలి. a ఇంటూ n ప్లేస్లో 2n పెడితే ఏమైంది, r power of 2n minus 1 by r minus 1. నెక్స్ట్ మైనస్ Sn వాల్యూ ఎంతనా, a ఇంటూ r power of n minus 1 by r minus 1. ఎల్సిఎం తీయండి. a ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n - 1 by r - 1. డినామినేటర్లో ఎల్సిఎం సేమ్ కదా, r - 1. న్యూమరేటర్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. a ఇంటూ ఏని కూడా లోపల మల్టిప్లై చేసాను నన్ను ఒకేసారి. ఆర్ పవర్ ఆఫ్ 2n మైనస్ a మైనస్ a ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్, ఆర్ -1 క్యాన్సల్. ఇంకేం మిగిలిందో రాసుకోండి. ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n -1 బై ఏ ఆర్ పవర్ ఆఫ్ 2n మైనస్ ఏ ఆర్ పవర్ ఆఫ్ n. డినామినేటర్లో ఏని కామన్ తీయచ్చా, డినామినేటర్లో ఏని కామన్ తీస్తే ఏమైంది, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n -1 బై ఏని కామన్ తీస్తే ఏమైందినా, ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ 2n కూడా ఆర్ పవర్ ఆఫ్ n కూడా కామన్ తీయచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఒక ఆర్ పవర్ ఆఫ్ n మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది.
ఇక్కడ డినామినేటర్ల నుంచి ఏం కామన్ తీయచ్చు, ఏ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ కామన్ తీయచ్చు. ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 క్యాన్సల్, ఏ క్యాన్సల్, ఇంకేం మిగిలింది 1/r పవర్ ఆఫ్ ఎన్. ఇదే కదా చూపించమన్నాడు. క్వశ్చన్ అర్థం చేసుకున్నానా? ఫిఫ్త్ వన్, ABCD are in GP show that ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూని ప్రూవ్ చేయమన్నారు. చూడండి నాన్న, గివెన్ ఏమి ఇచ్చారు, మనం ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. A1 ఈక్వల్ టు ఏ, ఆన్సర్. ABCD are in GP ఇచ్చారు కాబట్టి A1 ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ A2 ఈక్వల్ టు బి, A3 ఈక్వల్ టు సి, A4 ఈక్వల్ టు డి. ఏ అంటే ఏంటి, A1 అంటే ఏనే కదా ఫస్ట్ టర్మ్, ఏ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ A2 అంటే ఏఆర్ ఈక్వల్ టు బి. థర్డ్ టర్మ్ అంటే ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సి. A4 అంటే ఏంటి, ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు డి అని ఇచ్చారు. టేక్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు నాన్న, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఏ వాల్యూ ఏనే కదా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఏనే కాబట్టి ఏ స్క్వేర్, బి వాల్యూ ఎంత ఏఆర్ హోల్ స్క్వేర్, నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ సేమ్ బి స్క్వేర్ అంటే ఏంటి ఏఆర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి వాల్యూ ఏముంది ఏఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ హోల్ స్క్వేర్. వీటిని సాల్వ్ చేయండి నన్ను ఏమొస్తుందో. ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఇది ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ 3 2 జర్ ఎంత 6. నెక్స్ట్ దీని నుంచి ఏ స్క్వేర్ని కామన్ తీయచ్చా, ఏ స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 4. దీని నుంచి ఏం కామన్ తీయచ్చునా, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీయండి. ఏమైంది 1, ఇక్కడ ఆర్ స్క్వేర్ బయట వచ్చేస్తే ఇంకేముంది ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ బయట వచ్చింది కాబట్టి ఇంకా 4 ఉంటాయి కాబట్టి ఆర్ పవర్ ఆఫ్ 4. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ఏమైంది ఏ స్క్వేర్ కదా 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్. ఏ ఇంటూ బి, ఏ ఇంటూ ఏఆర్, ఏ ఇంటూ ఏఆర్, బీసీ అంటే ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్, సిడి ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ క్యూబ్, మళ్ళీ ఏముంది హోల్ స్క్వేర్ ఉంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ ఆఫ్ ఎంత 3 2 జార్ 3 ప్లస్ 2 5, ఇది హోల్ స్క్వేర్. దీంట్లో నుంచి ఏ స్క్వేర్ ఆర్ కామన్ తీయచ్చా, ఏ స్క్వేర్ ఆర్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 4, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఏబీసీ హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ రాయచ్చా రాయకూడదా. ఇప్పుడు ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఆఫ్ 4, ఆర్ని స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేరా, నెక్స్ట్ సిని స్క్వేర్ చేస్తే 1 ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్. గమనించండి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిందా లేదా ఒకసారి గమనించండి. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ గమనించండి, రెండు ఈక్వల్ కదా. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. క్వశ్చన్ నెంబర్ 6 మా, insert 2 numbers between 3 and 81 so that the resulting sequence is GP. ఇక్కడ 2 నెంబర్స్ని ఇన్సర్ట్ చేసి
రిజల్టింగ్ వస్తుంది కదా, అంటే 4 నెంబర్స్ని రాయాలి మనం జీపీలో. గివెన్ ఏమిచ్చారు, గివెన్ ఏ ఈక్వల్ టు 3 ఇచ్చారు. మనం ఏమనుకుందాం, ఫస్ట్ లెట్ 3 A2 A3 81 ఆర్ ఇన్ జీపీ అనుకుందాం, ఆర్ ఇన్ జీపీ. ఇప్పుడు చెప్పండి నాన్న, ఫస్ట్ టర్మ్ ఏమేది, ఏ ఈక్వల్ టు 3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ A2 ఈక్వల్ టు ఏఆర్ కదా, సెకండ్ టర్మ్ A2 ఈక్వల్ టు ఏఆర్. మనకి A4 వాల్యూ కూడా ఇచ్చేసాడు. A3 వాల్యూ ఏంటి, ఏఆర్ స్క్వేర్. గివెన్ A4 ఈక్వల్ టు ఏమిచ్చారు, ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్ టు ఏ ఇచ్చేసాడు. నెక్స్ట్ A4 ఈక్వల్ టు ఏమిచ్చారు, 81 ఇచ్చారు. A4 అంటే ఏంటి, ఏఆర్ క్యూబ్ కదా, ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు 81. సాల్వ్ చేయండి, ఏ వాల్యూ మనకు తెలుసు కదా, 3 ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 81. 3 1s are 3 27s. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 27. 27 క్యూబ్లో ఎలా రాయొచ్చు, ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 3 క్యూబ్ రాయొచ్చా. పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ కూడా ఈక్వల్ కదా, దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏంటన్నా 3. ఆర్ తెలుసు, ఏ తెలుసు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ కనుక్కోవచ్చా, కనుక్కోకూడదా. A2 అంటే ఏఆర్. A2 ఈక్వల్ టు ఏమైంది, ఏ ఇంటూ ఏ వాల్యూ ఎంత 3, ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. A2 ఈక్వల్ టు 3 3s are 9. A2 వాల్యూ 9. నెక్స్ట్ A3 ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత 3, ఆర్ వాల్యూ 3 హోల్ స్క్వేర్. 3 ఇంటూ 9, 9 3s are ఎంత 27. దేర్ ఫోర్ ఏం రాయాలి, రిక్వైర్డ్ సీక్వెన్స్ ఇన్ జీపీ. రిక్వైర్డ్ సీక్వెన్స్ ఇన్ జీపీ ఈజ్ ఏమైంది, ఫస్ట్ టర్మ్ వాల్యూ 3, A2 వాల్యూ ఎంత 9, A3 వాల్యూ ఎంత 27, A4 వాల్యూ అలా చేశారు కదా 81. ఇదే క్వశ్చన్ నెంబర్ 7 అన్న థర్డ్ రోమన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ మనకి ఏమి ఇచ్చారు, ఈ వాల్యూ మే బీ ద జామెట్రిక్ మీన్. ఇది జామెట్రిక్ మీన్ బిట్వీన్ ఏ అండ్ బి. యాక్చువల్గా జామెట్రిక్ మీన్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఏం రాస్తాం, జామెట్రిక్ మీన్ బిట్వీన్ ఏ అండ్ బి ఈక్వల్ టు రూట్ ఏబి. ఈ వాల్యూ ఈక్వల్ టు రూట్ ఏబి తీసుకుందాం. ఏంటి ఏమిచ్చారు, ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ బి పవర్ n ప్లస్ 1 బై ఏ పవర్ ఆఫ్ n ప్లస్ బి పవర్ ఆఫ్ n ఈక్వల్ టు రూట్ ఏబి. క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ బి పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు రూట్ ఏబి ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ప్లస్ బి పవర్ ఆఫ్ n. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ పవర్ n ప్లస్ 1 ప్లస్ బి పవర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఏబి ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ప్లస్ బి పవర్ ఆఫ్ n హోల్ స్క్వేర్. ఏబి హోల్ స్క్వేర్ మీకు తెలుసు కదా, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ అంటే n ప్లస్ 1 రాయొచ్చు, ప్లస్ బి స్క్వేర్ అంటే b2 ఇంటూ n ప్లస్ 1. నెక్స్ట్ 2ab 2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ బి పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు రూట్ ఏబి హోల్ స్క్వేర్ చేస్తే ఏబి కదా, రూట్ ఏబిని హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందన్న ఏబి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమైంది, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 2a పవర్ ఆఫ్ n ఇంటూ బి పవర్ ఆఫ్ n. నెక్స్ట్ వాల్యూ ఇటు సైడ్ అలాగే ఉంటుంది, దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఇది అలాగే ఉంటుంది ఇటు సైడ్, లేదా వాల్యూని లోపల మల్టిప్లై చేయండి. ఏమైద్దో ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 ప్లస్ బి పవర్ 2n ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు ఫస్ట్ ఏబితో మల్టిప్లై చేస్తే ఏమైంది, ఈ వాల్యూని ఏబితో లోపల మల్టిప్లై చేయండి.
ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ 2n ఏ పవర్ ఆఫ్ 2n ఇంటూ ఏబి ప్లస్ బి పవర్ ఆఫ్ 2n ఇంటూ ఏబి ప్లస్ 2 ఏ పవర్ ఆఫ్ n బి పవర్ ఆఫ్ n ఇంటూ ఏబి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n మనకు తెలిసిన ఫార్ములానే కదా అది. ఇటు చూడండి, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 ప్లస్ బి పవర్ ఆఫ్ ఇదేం చేంజ్ కాదు 2n ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n రాయొచ్చా, అంటే 2n ప్లస్ 1 ఇంటూ బి ప్లస్ ఈ రెండింటిని కలిపి రాయండి, ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 అంతే కదా, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2 ఏ పవర్ ఆఫ్ n ప్లస్ 1 అంతేనా ఇంటూ బి పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈక్వల్ టుకు బోత్ సైడ్స్ సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిందో రాసుకోండి, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 ప్లస్ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1. చూడండి, దీన్ని ఏం రాయొచ్చు, ఈ వాల్యూని ఇటు సైడ్కి తీసుకురండి, ఈ బి పవర్లో ఉండే వాల్యూని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. ఏమైంది, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 ప్లస్ వాల్యూ ఇటు సైడ్కి వస్తే మైనస్ కదా, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఇంటూ బి ఈక్వల్ టు ఇది వాల్యూ ఇటు సైడే ఉంటుంది, ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ప్లస్ బి ఇటు సైడ్కి వస్తే బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 2. చూడండి, సాల్వ్ చేయండి. ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2ని ఒకసారి చూడండి, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2ని ఏం రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ప్లస్ 1గా రాయొచ్చా, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ nని ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n రాయొచ్చు కదా, అంటే ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఇంటూ ఏ రాయొచ్చు కదా, ఈ వాల్యూని ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2ని ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ప్లస్ 1 ఏ పవర్ ఆఫ్ m ఇది n అనుకుంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఏ పవర్ ఆఫ్ m వాల్యూ అంటే 2n ప్లస్ 1 ఇంటూ ఏ. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 2ని ఏ పవర్ 2n ప్లస్ 1 ఇంటూ ఏ, ఇది ఇక్కడ గుర్తుండాలి ఇలా రాయాలి అని, మైనస్ ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఇంటూ బి ఈక్వల్ టు సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయండి. ఏమైద్ది నాన్న, ఏ పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 మైనస్ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 2ని ఏం రాయొచ్చు నాన్న, సేమ్ బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఇంటూ బిగా రాసుకోవచ్చు కదా. ఈ 2 టర్మ్స్ల నుంచి ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1ను కామన్ తీస్తే ఏం మిగులుతుంది నాన్న, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ మైనస్ బి మిగులుతుంది ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 టర్మ్స్ల నుంచి ఏం కామన్ తీయచ్చు, బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1ను కామన్ తీస్తే ఏ మైనస్ బి, బోత్ సైడ్స్ ఏ మైనస్ బి క్యాన్సలా, దీన్ని ఇటు సైడ్కి తీసుకొని వస్తే ఏమైంది, ఏ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 బై బి పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 ఈక్వల్ టు 1. 1ని ఏం రాయొచ్చునా, ఏ పవర్ ఆఫ్ n బై బి పవర్ ఆఫ్ n ఏం రాయొచ్చు, ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ n రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 1లో ఏం రాయొచ్చునా, ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ 1 కాబట్టి ఈ 1ని ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ 0 బేసెస్ ఈక్వల్ పవర్స్ ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. 2n ప్లస్ 1 ఈక్వల్ టు 0, 2n ఈక్వల్ టు ఏమైంది ప్లస్ 1 ఇటు సైడ్కి వెళ్తే -1, n ఈక్వల్ టు -1/2. మనం ఫైండ్ అవుట్ చేస్తుంది n వాల్యూనే కదా, n ఈక్వల్ టు -1/2. Eighth one, the sum of two numbers is 6 times their geometric mean. Show that or in the ratio ఈ వాల్యూ చూపించాలి. Let the numbers ఏమనుకుంటున్నానా, let two numbers be, let
2 numbers b, a and b. గివెన్ కండిషన్ ఏమిచ్చారు, 2 నెంబర్స్ యొక్క సమ్ అంట దే ఈక్వల్ టు 6 టైమ్స్ జామెట్రిక్ మీన్ అన్నాడు. అంటే గివెన్ ఏమిచ్చారు, a ప్లస్ b ఈక్వల్ టు 6 టైమ్స్ జామెట్రిక్ మీన్. అంటే ఏంటన్నా, a ప్లస్ b ఈక్వల్ టు 6 ఇంటూ రూట్ ఏబి అంతేనా. జామెట్రిక్ మీన్ అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి అన్న. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 6ని స్క్వేర్ చేస్తే ఏమైంది 6 రూట్ ఏబి హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 ఇంటూ ఏబి. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 36 ఏబి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. we know that a minus b whole square equal to ఫార్ములా ఏంటి, a minus b whole square ఏం రాయొచ్చు, a plus b whole square minus 4abగా రాసుకోవచ్చు. a plus b whole square minus 4ab. ఇప్పుడు చెప్పండి అన్న, మనకు ఆల్రెడీ a plus b whole square ఫ్రమ్ 2లో నుంచి ఏమొచ్చింది 36 ఇంటూ ab మైనస్ 4ab. 36లో నుంచి 4 పోతే ఎంత 32 ఇంటూ ఏబి. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్. మనకేం కావాలి, a మైనస్ బి కావాలి. a మైనస్ బి ఈక్వల్ టు ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ఇంటూ ఏబి. 32ని రూట్ 32ని ఏం రాయొచ్చు, రూట్ 16 2 రాయొచ్చా. రూట్ 16 అంటే ఏంటన్నా 4 రూట్ 2 అంతేనా. రూట్ 16 రూట్లో నుంచి బయట వస్తే 4 రూట్ 2. రూట్ 32ని ఏం రాయొచ్చు 4 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. ఇది a మైనస్ బి వాల్యూ. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. యాడింగ్ ఈక్వేషన్ 1 ప్లస్ 3. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3ని యాడ్ చేస్తే ఏమవుద్ది, వీ గెట్ a ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చారు, a ప్లస్ బి ప్లస్ a మైనస్ బి ఈక్వల్ టు a ప్లస్ బి వాల్యూ 6 రూట్ ఏబి, a మైనస్ బి వాల్యూ ఎంత 4 రూట్ 2 రూట్ ఏబి మైనస్ బి ప్లస్ బి క్యాన్సల్ 2a ఈక్వల్ టు ఇక్కడ ఏమైందినా రూట్ ఏబిని కామన్ తీయండి 6 ప్లస్ 4 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. దీని నుంచి 2ని కామన్ తీయచ్చు కదా. 2a ఈక్వల్ టు 2 ఇంటూ 2 3 2 2 2 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. 2 2 క్యాన్సల్. a ఈక్వల్ టు ఏమొచ్చింది, a ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. 1లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి. 1 మైనస్ 3 చేయండి. ఇప్పుడు 1 వాల్యూ ఏంటి, a ప్లస్ బి మైనస్ చేసేటప్పుడు 3 ఈక్వేషన్ ఏంటి మైనస్ కదా. మైనస్ చేసేటప్పుడు ఇక్కడ సైన్స్ చేంజ్ అయిపోవాలి, మైనస్ a ప్లస్ బి అవ్వాలి. మైనస్ a ప్లస్ బి ఈక్వల్ టు 6 రూట్ ఏబి మైనస్ 4 రూట్ 2 ఏబి రూట్ ఏబి మైనస్ a ప్లస్ a క్యాన్సల్. ఇక్కడ 2b ఈక్వల్ టు ఏం మిగులుతుంది, ఇక్కడ 6 మైనస్ 4 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. ఇప్పుడు 2ని కామన్ తీస్తే ఏమైంది 2b ఈక్వల్ టు 2 ఇంటూ 3 మైనస్ 2 రూట్ 2 రూట్ ఏబి. 2 2 క్యాన్సల్. b ఈక్వల్ టు ఏమైందినా 3 మైనస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. మనకేం కావాలి, a బై b రేషియో కావాలి. ఈ 2 నెంబర్స్ యొక్క రేషియో ఏమైంది a బై b. ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి బై b వాల్యూ ఎంత 3 మైనస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ ఏబి. రూట్ ఏబి క్యాన్సల్.
ఏ ఈజ్ టు బి ఏమైంది, ఏ బై బి అంటే ఎలా రాయొచ్చు, ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 3 + 2√2 ఈజ్ టు 3 - 2√2. ఇదే ఆన్సర్. Ninth one, if A and G be arithmetic mean and geometric mean respectively between two positive numbers, prove that the numbers are అన్నారు. Let A equal to ఏమి ఇచ్చారు అన్న, given equal to ఏమి ఇచ్చారు, A equal to arithmetic mean, G equal to ఏమి ఇచ్చారు, క్యాపిటల్ G geometric mean. మీకు ఫార్ములాస్ తెలుసు కదా, arithmetic mean అంటే ఏంటి, A + B/2. A + B ఏమైంది, A + B ఈక్వల్ టు 2A, అంతేనా, ఈ 2 ఇటు సైడ్కి వెళ్తే ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ G ఈక్వల్ టు √AB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, G² ఈక్వల్ టు AB, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. A + B తెలిసినప్పుడు A - B ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, వీ నో దాట్, ఇంతకుముందు కదా చెప్పుకున్నాం, ఏంటి, A - B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి అన్న ఫార్ములా, A + B హోల్ స్క్వేర్ -4AB, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. A + B వాల్యూ మీకు దగ్గర ఉంది కదా, ఏంటి A + B వాల్యూ 2A హోల్ స్క్వేర్ -4, AB వాల్యూ ఎంత, G², 4G², 2 స్క్వేర్ ఎంత 4, 4A² -4G². 4ని కామన్ తీయచ్చా, 4ని కామన్ తీస్తే ఏమైంది, A² - G². ఇదేంటి A - B హోల్ స్క్వేర్, A - B హోల్ స్క్వేర్. A - B ఏమైంది నాన్న, A - B ఈక్వల్ టు √4 × A² - G². ఇప్పుడు చెప్పండి ఏమైద్దు, √4 బయట వస్తే ఏమైద్ది, √4 బయట వస్తే 2 ఇంటూ √A² - G². A² - G² అంటే A² - B² అంటే ఏం రాయొచ్చు, A + B ఇంటూ A - B రాయొచ్చా, 2 ఇంటూ √A² - G²ని A + G ఇంటూ A - G రాయొచ్చు. ఇదేం వాల్యూ, A - B వాల్యూ. మనకి A + B తెలుసు, A - B తెలుసు. ఇప్పుడు దీంట్లో నుంచి మనం AB వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. యాడ్ 1 + 3, యాడ్ 1 + 3, 1ని 3ని యాడ్ చేయండి. A + B ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 2A కదా, A + B ప్లస్ 3 వాల్యూ ఎంత, A - B, A - B ఈక్వల్ టు A + B వాల్యూ 2A ప్లస్ 2 ఇంటూ √A + G ఇంటూ A - G. ఏమవుతుందన్నా, -B + B క్యాన్సల్, A + A ఎంత 2A, 2A ఈక్వల్ టు ఇక్కడ ఒక 2ని కామన్ తీస్తుంది కదా, A ప్లస్ √A + G ఇంటూ A - G. 2 2 క్యాన్సల్, A ఈక్వల్ టు ఏమైంది, A ప్లస్ √A + G ఇంటూ A - G. ఇది A వాల్యూ. 1 - 3 చేయండి అన్న, ఈక్వేషన్ 1లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి. 1 అంటే ఏంటి, A + B కదా, మైనస్ చేసేటప్పుడు చూడండి, A - B అంటే మైనస్ చేస్తే ఏమైంది, సైన్స్ చేంజ్ అయిపోతుంది కదా, -A + B, -A + B ఈక్వల్ టు A + B వాల్యూ ఎంత 2A కదా, 2A - 2 ఏంటి √A + G ఇంటూ A - G. ఇక్కడ A క్యాన్సిల్ అయిపోద్ది, B + B ఎంత 2B, ఇక్కడ 2ని కామన్ తీయండి, ఇటు సైడ్ 2ని కామన్ తీస్తే A - √A + G ఇంటూ A - G.
2 2 క్యాన్సిల్ అయిపోతే బి వాల్యూ ఎంత? బి ఈక్వల్ టు ఏమైంది నాన్న? ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. ఆ నెంబర్స్ ఏంటి? ఏ కమా బి అనే నెంబర్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్. దేర్ఫోర్ 2 నెంబర్స్ ఏబి ఆర్ 2 నెంబర్స్ ఏ కమా బి ఆర్ ఏమవుతాయి? ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. అంతేనా? ఏబి వాల్యూస్ ఇవేగా. Tenth one, the number of bacteria in a certain culture doubles every hour if there were 30 bacteria present in the culture originally. How many bacteria will present at the end of second hour, fourth hour and nth hour? ఇప్పుడు ఇనీషియల్గా ఎంత ఉంది నాన్న? 30 ఉంది. ఇనీషియల్గా 30 ఉంది. నెక్స్ట్ 1 అవర్కి ఏమవుతుంది? అది ప్రతి ఒక్క 1 అవర్కి డబుల్ అవుతుంది. ఫస్ట్ అవర్కి ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఇది ఫస్ట్ అవర్. సెకండ్ అవర్కి ఏమైద్ది? సెకండ్ అవర్కి 16 డబుల్ అవుద్ది. ఏమైద్ది? 120. మనకు తెలిసిపోతుంది కదా ఏదో సెకండ్ అవర్. థర్డ్ అవర్కి 240. ఇలా ఫైండ్ అవుట్ చేయలేదు. సెకండ్ అవర్కి ఎంత, ఫోర్త్ అవర్కి ఎంత, ఎంత అవర్కి ఎంత అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఎంత ఉందన్న? 30. ఫస్ట్ అవర్కి ఎంత పెరుగుతుంది? 60 అవుతుంది. సెకండ్ అవర్కి 120. బ్యాక్టీరియా ఆఫ్టర్ ఎవ్రీ అవర్ ఆర్ ఈక్వల్ టు ఎంత? డబుల్ అయింది కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? కామన్ రేషియో 2 అవుతుంది. ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ అవర్. సెకండ్ అవర్ అంటే ఏంటి? ఇది A1, ఇది A2, ఇది A3. A3 కదా సెకండ్ అవర్ అంటే. A3 ఈక్వల్ టు ఏంటన్నా? A3 ఈక్వల్ టు ఫార్ములా ఏ ఆర్ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత? 30. ఆర్ స్క్వేర్ వాల్యూ 2ని స్క్వేర్ చేస్తే ఏమైద్ది? 4. 30 ఇంటూ 4 ఎంత? 120. సెకండ్ అవర్కి ఎంత అయింది? 120 అయింది. ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ అవర్. ఫోర్త్ అవర్ అంటే ఏంటి? ఇది సెకండ్ అవర్. ఇది థర్డ్ అవర్కి ఎంత అయింది? థర్డ్ అవర్. ఫోర్త్ అవర్ అంటే A5 కదా. A5. A5 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ ఆర్ పవర్ ఆఫ్ 4. ఏ వాల్యూ ఎంత? 30. 2 పవర్ ఆఫ్ 4. 2 పవర్ ఆఫ్ 4 అంటే 16. 30 ఇంటూ 16. 16 3 ఎంత? 48. 480. అదేవిధంగా ఎంత వరకు ఏమైద్దో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అట్ ద ఎండ్ ఆఫ్ ఎంత అవర్. ఎంత అవర్ అంటే ఏంటి? an+1 ఈక్వల్ టు ఏమైంది నాన్న? ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n+1 -1. అంతేనా? ఏఎన్ ప్లస్ ఇక్కడ ఏఎన్ కదా, n+1 -1 +1 క్యాన్సల్. ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ n. ఏ వాల్యూ ఎంత? 30. ఆర్ వాల్యూ ఎంత? 2 కదా. 2 హోల్ పవర్ ఆఫ్ n. ఇదే ఆన్సర్. 30 ఇంటూ 2 పవర్ ఆఫ్ n. 11th one, what will ₹500 amounts to in 10 years after its deposit in a bank which pays annual interest rate of 10% compounded annually అన్నారు. అమౌంట్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. టోటల్ అమౌంట్ ఎంతనా? అమౌంట్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ P ఈక్వల్ టు ఎంత? 500. మనకు టైం ఎంత ఇచ్చారు? టైం 10 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు ఎంత? 10%. మీకు ఫార్ములా తెలుసు కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఏంటి ఫార్ములా? ఏ ఈక్వల్ టు P ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 1 + R/100 ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n. ఫస్ట్ ఇయర్కి చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్కి చూద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్
అమౌంట్ ఏమైంది ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ వాల్యూ ఎంతనైనా 500 కదా 500 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. 10/100 హోల్ పవర్ ఆఫ్ n ఫస్ట్ ఇయర్ కాబట్టి 1 ఏమైంది 500 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది 1/10 ఎల్సిని తీస్తే ఏమైంది నాన్న 500 ఇంటూ 10 ప్లస్ 1/10 10 ప్లస్ 1 ఎంత 11/10 500 ఇంటూ 11/10 ఇక్కడ 0 0 క్యాన్సల్ 11 5 ఎంత 55 550 రూపీస్ ఫస్ట్ ఇయర్లో మనకు 550 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఏమైంది నాన్న ఏ ఈక్వల్ టు పి ఇంటూ పి వాల్యూ ఎంత 500 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ స్క్వేర్ అంతేనా సెకండ్ ఇయర్ కాబట్టి 500 ఇంటూ సేమ్ ఏమైంది 0 0 క్యాన్సల్ సాల్వ్ చేస్తే ఏమైంది 10 ప్లస్ 1/10 హోల్ స్క్వేర్ ఏమైందిరా 500 ఇంటూ 11/10 హోల్ స్క్వేర్ 11/10 అంటే ఎంత 500 ఇంటూ 11 స్క్వేర్ ఎంత 121 10 స్క్వేర్ 100 100 క్యాన్సల్ 121 5 ఎంత 5 1s are 5 5 2s are 10 5 1s are 5 5 ప్లస్ 1 ఎంత 605 రూపీస్. నెక్స్ట్ ఇలా చేసుకుంటూ పోతే ఏమడిగారు మనకు 10th ఇయర్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందో చూడాలి. అట్ ద ఎండ్ ఆఫ్ 10th ఇయర్ ఏమైతుందన్నా ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ ఆఫ్ 10 అంతేనా టీ కాబట్టి టీ వాల్యూ 10 కాబట్టి ఇప్పుడు పి వాల్యూ ఎంత 500 ఇంటూ 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 10% 10/100 హోల్ పవర్ ఆఫ్ 10 ఇక్కడ టీ రాసుకోండి నెక్స్ట్ ఫార్ములాలో 10 రాసుకోండి 10 ఇయర్స్ కాబట్టి ఇప్పుడు ఏమైద్ది ఇక్కడ ఇది 0 క్యాన్సిల్ అయిపోయిద్ది ఏమైద్దిరా 500 ప్లస్ 10 ప్లస్ 1/10 హోల్ పవర్ ఆఫ్ 10 500 ప్లస్ పెట్టేశాను కదా ఇంటూ 500 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత 11/10 హోల్ పవర్ ఆఫ్ 10 11/10 ఏం రాయొచ్చు 0కేమో 1 1కేమో 1.1 రాయొచ్చు 11/10ని 1.1 రాయొచ్చు 500 ఇంటూ 1.1 హోల్ పవర్ ఆఫ్ 10 దీన్ని సాల్వ్ చేయాలంటే 11 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ అట్లా 10 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేస్తే వచ్చుద్ది ఎంత ఆన్సర్ 500 ఇంటూ 1.1 హోల్ పవర్ ఆఫ్ 10 ఇయర్స్కి. థర్డ్ రోమన్లో 12th one లాస్ట్ వన్ ఇఫ్ అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ 8 and 5 రెస్పెక్టివ్లీ దెన్ అప్టైన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. ఆన్సర్ చూద్దాం. అర్థమెటిక్ మీన్ అంటే ఏమి ఇచ్చారన్నా అర్థమెటిక్ మీన్ 8 ఇచ్చారు. జామెట్రిక్ మీన్ ఏమి ఇచ్చారు జిఎం 5 ఇచ్చారు. ఏఎం అంటే ఏంటి ఫార్ములా a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 8 ఈ 2 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది a ప్లస్ b ఈక్వల్ టు 8 2s are 16. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ రూట్ ab ఈక్వల్ టు 5 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైంది రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ab ఈక్వల్ టు 5 5s are ఎంత 25. The quadratic equation whose roots are AB. The quadratic equation whose ఆల్రెడీ మనం 10th లో నేర్చుకొని వచ్చాం కదా సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. రూట్స్ ఆర్ ఏ కమా బీస్ ఏంటి ఫార్ములా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలిసినప్పుడు x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ a ఇంటూ b ఈక్వల్ టు 0. x²
మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత 16x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత 25 ఈక్వల్ టు 0. ఇదే ఫైనల్ ఆన్సర్. సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్, లేదంటే రాస్తాను చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.